వెల్కమ్ టు టైమ్ 24/7. అమెరికాకు చెందిన 32 ఏళ్ల కెల్సీ ఫెన్లర్ పసిఫిక్ మహాసముద్రంలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. కాలిఫోర్నియా నుంచి హవాయి వరకు సుమారు 2400 మైళ్ళ దూరాన్ని, అంటే 3860 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా రోయింగ్ చేస్తూ ఆమె అధిగమించారు. ఈ ఘనత సాధించిన తొలి అమెరికన్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా యాత్రను అత్యంత వేగంగా పూర్తి చేసిన మహిళలు మరియు పురుషుల విభాగాల్లో ఉన్న గత రికార్డులన్నింటినీ ఆమె బద్దలు కొట్టారు. మే 21న కాలిఫోర్నియాలోని మాంటైన్ నుంచి లిల్లీ అనే తన 21 అడుగుల పడవలో కెల్సీ ఈ సాహస యాత్రను ప్రారంభించారు. కేవలం 43 రోజుల 17 గంటల 50 నిమిషాల్లోనే ఆమె గమ్యాన్ని చేరుకున్నట్లు ఓషన్ రోయింగ్ సొసైటీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. గతంలో ఈ మార్గంలో మహిళల పేరిట 86 రోజులు, పురుషుల పేరిట 52 రోజుల రికార్డు ఉండగా కెల్సీ ఈ రికార్డులను తిరగరాయడం విశేషం. హవాయిలోని ఓడరేవుకు చేరుకున్న ఆమెకు వందలాది మంది అభిమానులు ఘన స్వాగతం పలికారు. గ్రాండ్ కెన్యన్ నదిలో గైడ్ గా పనిచేసే కెల్సీ తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చేతులకు బొబ్బులకు ఎక్కడం, బలమైన గాలుల మధ్య నిద్రలేని రాత్రులు గడపడం వంటి ఎన్నో ప్రయాణాలను ఆమె ఎదుర్కొన్నారు. తన 32వ పుట్టినరోజు సైతం ఆమె సముద్రంలోనే జరుపుకున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ఫెల్వా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఆమె $30,000 పైగా నిధులను సేకరించారు. ఈ ప్రయాణం వల్ల కనీసం ఒక్కరైనా స్ఫూర్తి పొందితే అంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు అని కెల్సీ తన వీడియోలో పేర్కొన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.